రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కి గణేష్ అయితే ఇక్కడ వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల మద్దతునైతే కోరుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన మనతో పాటు ఉన్నారు. మరి ఆయన గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజలకు మరి ఎన్నికలు ఎలాంటి హామీలు ఇస్తారు? ఎన్నికల్లో మేము ప్రచారం 17 వార్డులో ప్రచారం విస్తృతంగా చేస్తున్నాము. ఇప్పుడు 17 వార్డులో మేము మా వెంకన్న సీనన్న ఆధ్వర్యంలో అలా బలోపేతతోటి నేను చాలా చక్కగా పనిచేస్తున్నాను. మా 17 వార్డు ప్రజలకు నేను హామీ ఏమి ఇస్తున్నానంటే డబల్ బెడ్రూమ్లు కానీ, ఇంద్రమ్మ అది ఇండ్లు కానీ, తర్వాత పింఛన్ కానీ, కొత్త పింఛన్లు కానీ, ఇప్పుడు నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది. మహిళలకు 2500 రూపాయలు ఆ స్కీమ్ కానీ నేను అందరికీ పెట్టిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వార్డులో అభివృద్ధి ఏంటంటే మోర్లుగా డ్రైనేజ్ కానీ, సిసి రోడ్లు కానీ, ఇంకా ఏమైనా పనులు ఉంటే అండగా ఉండి నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. అంటే గతంలో మీ వార్డు ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? అంటే మీరు రాజకీయ నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు? మీరు రాజకీయం అంటే నేను కాంట్రాక్ట్గా పనిచేసిన, ఇదే మొదటిసారి నేను వచ్చినా కానీ నాకు భారీ ప్రజలంతా నాకు పట్టం కడుతున్నారు. వాళ్ళ అండవెండగా నేను ఉంటాను. ఇదే మాట మీద ఎప్పుడైనా వాళ్ళకు ఏ చీమ చిట్టుకుమన్నా కానీ, ఏ రాత్రినైనా అని పగలైనా వాళ్ళ ఎండనే ఉండి నేను వాళ్ళకి పనిచేసి పెడతాను నేను హామీ ఇస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే ప్రచారంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలపై ప్రజలు ఏం చెప్తారు? మరి మీకు చాలా మంచిగా చక్కగా వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి. సన్నం బియ్యం కానీ, బస్సు సౌకర్యం కానీ, ఇందిరమ్మ బెడ్రూమ్లు కానీ, ప్రతి విషయం కాంగ్రెస్ పార్టీ పింఛన్ కానీ అన్నీ ఇందిరమ్మ మన ప్రభుత్వం వస్తేనే అన్నీ సాధ్యమవుతాయని ప్రజలు అంటున్నారు. ఏం చెప్తారు? అంటే చివరిగా మీ వార్డు ప్రజలకు జరగబోయేటటువంటి ఎన్నికల గురించి ఒక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు? నన్ను గెలిపిస్తే నేను వాళ్లకు అండగా ఉండి ఏదైనా డబుల్ బెడ్రూమ్ కానీ, ఇంకా పింఛన్లు కానీ ఏదైనా నేను అండగా ఉండి చేస్తాను అంటున్నాను, హామీ ఇస్తున్నాను. ఇదే 17 వార్డులో కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా మాజీ కౌన్సిలర్ వెంకన్న అయితే ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారానికి మద్దతుగా మీరు నిలిచి ఉన్నారు. అంటే ఏ విధంగా ఉంది? ప్రజలకు స్పందన ఏ విధంగా వస్తుంది? మరి మేము గత 3-4 రోజుల నుంచి కూడా 17వ వార్డుల అక్కి గణేష్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిశీనన్న ఆధ్వర్యంలో నిలబెట్టడం జరిగింది. వారికి చాలా అన్యోన్య సంబంధ మంచి ఆదరణ కూడా లభిస్తుంది. మేము గతంలో కూడా 2018లో మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా ఈ వార్డులో రోడ్లు కానీ, మోర్లు కానీ, లైటింగ్ కానీ ఈ రకంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అంతేకాకుండా ఎవరైనా గరీబులకు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందించినాం. వారికి సహాయ సహకారాలు కూడా అందించినాం. ఎవరికైనా 5,000 రూపాయలు భోజనాలు ఈ రకంగా కూడా వాళ్ళ ఇళ్లకు పంపించడం జరిగింది. అదే మా అభివృద్ధి మేము చేసిన సంక్షేమ పథకాలు అటు ఆదిశీనన్న ఇటు మేము ఈ వాడగట్టు మేము చేసినందుకు మేము అవే ప్రజలకు వివరిస్తూ అక్కి గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ప్రజలను కోరుతున్నాము. అంతేకాకుండా ఇక ముందు కూడా ఇదివరకైతే ప్రజల్లో ఏ రకైతే సేవా కార్యక్రమం చేసినామో ఇక ముందు కూడా మేము గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్నాం కాబట్టి మేము ఓటు అడిగే హక్కు మాకే ఉంది. మేము 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే వార్డులో మేము తిరుక్కుంటూ ఆపది సంపత్తి లైట్ పోతే లైటు, మోరి పోతే మోరి కూడా తీయించడం జరుగుతుంది. ఏ ఆపద సంపద మేము అండగా ఉంటూ ఈ వార్డు ప్రజలని మేము అక్కి గణేష్ గారి చేతి గుర్తుగా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా యొక్క మనవి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అంటే బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటూ అటు సైడ్ బీజేపీ నాయకుడేమో బండి సంజయ్, ఇటు సైడ్ ఏమో ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఒక సీనియర్ నాయకుడిగా? గతంలో 10 సంవత్సరాలు మేము బీఆర్ఎస్లో ఉన్నాము. మేము అక్కడ ఏం సంక్షేమ పథకాలు అమలు కాలేదు కాబట్టి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగ్రసుడై నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేరడం జరిగింది. గతంలో నేను బీఆర్ఎస్ తరఫున నేను కౌన్సిలర్ని, 2018లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్ని. అక్కడ కూడా అప్పుడు రమేష్ బాబు గారు ఏ చిన్న పని కూడా మాకు చేయలే, ఎక్కడ కూడా ఎన్ఓసి ఇవ్వలే, సీఎం ఫండ్ రిలీఫ్ ఇప్పియలే. మేము గంటలు మేము కౌన్సిలర్గా ఉండి కూడా మాకు ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆదిశీనన్న 2 సంవత్సరాలనే అనేక ఏమన్నా ఇప్పుడు సీఎం ఫండ్ రిలీఫ్ అంటే ఇమ్మీడియట్గా ఎన్ఓసి ఇస్తాడు. సన్న బియ్యం ఎవరికి ఆపద సంపద వస్తే సీనన్నకు తలుపు కొడితే ఇమ్మీడియట్గా ఆయన పనిచేసి పెడతాడు. కాబట్టి కాంగ్రెస్ పట్టం కడితేనే ఈ ప్రభుత్వం ముందు సాగుతుంది. ఇక బీజేపీ వాళ్ళంటారా మన దగ్గర అయితే ప్రభుత్వం లేదు.
ఇప్పుడు గతంలో కూడా ఎప్పుడు కూడా లేదు. సరే వాళ్ళ కొద్ది సీట్లు అక్కడ ఉన్నది, సెంటర్లో ఉన్నది. ఇక్కడ మాత్రం మనకు ఎప్పుడు కూడా బీజేపీ రాలేదు కాబట్టి బీజేపీ ఆలోచన లేదు. ఏదైనా కానీ కాంగ్రెస్ అంటారు అందరూ కూడా. ప్రజలు కూడా కాంగ్రెస్ వేయాలి, చేతి గుర్తుకేయాలి అని అందరూ నినాదమే మన నినాదం. ఇదే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు పట్టణపుర ప్రముఖుడు ఎర్ర శ్రీనివాస్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు అంటే ఏ విధంగా ఉంది? అంటే వారి గెలుపునకు ఎలాంటి కృషి చేస్తారు మీరు? ఆదిశీనన్న అభివృద్ధి ముందర పెట్టుకొని మేము ప్రచారం సాగిస్తున్నాము. దాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలను చేయని పనులు మా ఎమ్మెల్యే గారు చేసిండు కాబట్టి ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుతామని చెప్పి ధీమా కొద్ది తిరుగుతున్నాం. అక్కి గణేష్ గెలిచినంటే మాకు మెజార్టీ కొరకే తిరుగుతున్నామని చెప్పి మేము చెప్తున్నాం, గంటాపదంగా చెప్తున్నాం. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ చేయని పనులు మా రేవంత్ రెడ్డి గారు చేస్తుర్రు. రేవంత్ రెడ్డి గారు పండిస్తేనే మా ఆదిశీనన్న గారు అభివృద్ధి చేస్తుండ్రు. దాని భాగంగా గుళ్ళే డెవలప్ కానీ, రోడ్లు డెవలప్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుండ్రు. ఈరోజు అన్నగారిని 4 సార్లు ఓడిపోతే ఈరోజు ఏదో బాధ కొద్దీ వేసిరని అంటారు. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాంగ్రెస్ను గెలిపించాలి. మున్సిపాల్లో జెండా ఎగరేస్తేనే మనకు అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను హామీస్తున్నాను. ఇది వేములవాడ మున్సిపల్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురితేనే వేములవాడ పట్టణ అభివృద్ధి జరుగుతుంది అంటూ అయితే వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వేములవాడ పట్టణంలో 11న జరిగే ఎన్నికల్లో 17వ వార్డులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, అక్కి గణేష్ను గెలిపించాలని వీరు ప్రధానంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.